వెల్కమ్ టు వైబ్రాండ్. నేను మీ శివాని. డబుల్ స్మార్ట్ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ వస్తున్న కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక ఇండిపెండెన్స్ డే అదే విధంగా లాంగ్ వీకెండ్ పుణ్యమా అని గత వారం అంతో ఇంతో కలెక్షన్స్ అయితే వచ్చాయట. ఇక వీక్ డేస్ మొదలవ్వడంతోనే డబుల్ స్మార్ట్ కు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్తున్నారు. ఇక మండే నాడు ఈ చిత్రానికి కలెక్షన్స్ కూడా అస్సలు రాలేదట. చూస్తుంటే ఈ మండేని డబుల్ స్మార్ట్ కు ఎండ్ కార్డు పడేలాగే ఉందని కూడా అంటున్నారు. ఇక రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ స్మార్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా మిగిలేలానే ఉంది. ఇక వీరి కాంబోలో 2019లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక విమర్శలు ఎలా ఉన్నా కమర్షియల్గా మాత్రం ఈ చిత్రం బాగానే ఆడింది. మళ్ళీ అదే పందెంలో డబుల్ స్మార్ట్ అంటూ పూరి అదే విధంగా రాము ప్రయోగం అయితే చేశారు. ఇక ఈసారి మొత్తంగా బెడ్సి కొట్టేసింది. డబుల్ స్మార్ట్ సినిమాకు వీకెండ్ ఎలాగోలాగా కలిసి వచ్చినా కూడా వీక్ డేసే దెబ్బ పడింది. ఇక డబుల్ స్మార్ట్కు 50 కోట్లకు పైగానే బిజినెస్ జరిగిందని అయితే సమాచారం. లైగర్ నష్టాలు పూడ్చాలని నైజాం డిస్ట్రిబ్యూటర్లు అదేవిధంగా వరంగల్ శ్రీను వంటి వారు నిరసనలు కూడా చేశారట. ఎంతో కొంత తిరిగి ఇస్తామని అయితే అన్నారు. అలాగా ఏదోలాగా సినిమా అయితే బయటకు వచ్చింది. కానీ మొదటి ఆటతోనే సినిమా తేడా కొట్టేసింది అని అందరికీ కూడా బాగా అర్థమైపోయింది. ఇక ఈ మూవీ లైగర్ కంటే చాలా దారుణంగా తేడా కొట్టబోతుంది అని కూడా సమాచారం. ఇక పూరి గత చిత్రం లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ సినిమా కంటే కూడా చాలా దారుణంగా డబుల్ స్మార్ట్ ఫ్లాప్ కానుందని కూడా సమాచారం. ఇక వీకెండ్స్లో కాస్త పర్వాలేదు అన్నట్టుగా సాగిన ఈ సినిమా మొదటి సోమవారానికి కూడా చాలా దారుణమైన ఫలితాన్ని అయితే చవి చూసింది. ఇక నేడు మినిమం వసూళ్లు కూడా నమోదు అయ్యే పరిస్థితి లేదు అని కూడా మొదటి ఆటతోనే అర్థమైపోతుంది అందరికీ. ఇక ఈ సినిమా మొత్తం 12 కోట్ల షేర్ని అయితే రాబట్టిందని బాక్స్ ఆఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇక డబుల్ స్మార్ట్లో సంజయ్ దత్ కీలక పాత్రలో నటించడం వల్ల తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అనుకున్నారు. ఇక మొదటి నుంచి కూడా అదే ప్రచారం కూడా జరిగింది. కానీ పరిస్థితి పూర్తి విభిన్నంగా ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కావ్య దాపర్ కూడా ఈ సినిమా పైన చాలా అంచనాలు పెట్టుకుందనే చెప్పాలి. కానీ ఆమె ఆశలు అన్నీ కూడా ఇప్పుడు అడియాసలు అయిపోయాయి. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ రూపొందించిన లైగర్ సినిమా వసూలు తీవ్రంగా నిరాశపరిచాయి. కానీ ఒక మోస్తరుగా అయినా సరే ఆ సినిమా వసూలు దక్కించుకుంది. కానీ ఇప్పుడు డబుల్ స్మార్ట్ మాత్రం మినిమం వసూలు సాధించలేకపోయింది. 54 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకైతే వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ కేవలం 12 కోట్లతోనే సరిపెట్టుకుంది. ఇక లైగర్ నష్టాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్న పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ నష్టాల నుంచి ఎలాగ బయటపడతాడో మనం చూడాలి. ఇక డబుల్ స్మార్ట్తో లైగర్ నష్టాలను పూడ్చాలని భావించిన పూరి ఇప్పుడు ఏం చేస్తాడా అంటూ అందరు కూడా ఆయన వైపే చూస్తున్నారు. ఇక రామ్ కూడా మరో మంచి సినిమా కోసం అప్పుడే కథలు కూడా వినడం మొదలు పెట్టేశారట. మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాండ్.